హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. FTL జోన్లోనే నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించి నోటీసులు ఇచ్చారు శేరిలింగంపల్లి తహసీల్దార్. 30 రోజులలోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో చెప్పారు. చెరువును ఆనుకుని ఖరీదైన బిల్డింగ్స్ తో పాటు వీఐపీల నివాసాలను గుర్తించారు. ఇక అటు FTL జోన్లోనే సీఎం సోదరుడి నివాసం ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని 240 ఇళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై బాధ్యతలను హైడ్రాకు పూర్తిగా అప్పగిస్తామన్నారు సిఎస్ శాంతికుమారి. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలు కూల్చే ముందు చట్ట ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ఇదివరకే హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో వివిధ శాఖల ఉన్నత అధికారులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మించిన బిల్డింగ్స్ పై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. FTL జోన్లోనే నిర్మాణాలున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు శేరిలింగంపల్లి తహసీల్దార్. దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. సెక్టార్ కాలనీ, బృందావన్ కాలనీ, అమర్ సొసైటీ, కావూరి హిల్స్, డాక్టర్స్ కాలనీలో ఉన్న 204 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు ఇతర నిర్మాణాలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోగా ఇళ్లను తొలగించాలని నోటీసులో తెలిపారు అధికారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూలుస్తారని నోటీసుల్లో హెచ్చరించారు. 100 ఎకరాలకు పైగా ఉండే దుర్గం చెరువు ఆక్రమణల కారణంగా విస్తీర్ణం బాగా తగ్గిపోయిందన్నారు అధికారులు. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, ఎంతో మంది ఉన్నత స్థాయి వ్యక్తులు దుర్గం చెరువు చుట్టూ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చాలా మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ఆక్రమణలను తొలగిస్తే కబ్జాకు గురైన దుర్గం చెరువుకు పునర్వైభవం వస్తుందని చెప్తున్నారు అధికారులు. తన ఇల్లు FTL లో ఉంటే తప్పకుండా కూల్చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి. వాల్టా చట్టం ప్రకారం తనకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. తాను 2017లో ఇల్లు కొన్నానని, బఫర్ జోన్లో ఉందనే విషయం తెలియదన్నారు. ఇల్లు కూల్చే ముందు అధికారులు టైం ఇస్తే సామాగ్రిని తీసుకొని వెళ్తా అన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు తన ఇల్లు మీద రాజకీయం చేస్తున్నారని, 10 ఏళ్లలో ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపించారు. बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर को मैं ख़रीदा. उसके बाद में जब ये FTL में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं. वो बफर जोन में है बोल के बोल रहे लोग. वो नोटिस में भी वही है, वो देखा जाएगा. मेरा 600 यार्ड्स है. मेरा 600 यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने सो है. वाल्टा एक्ट आने के बाद कुछ वो लोग क्या कर लिए, डेमोलिशन तो करना ही पड़ेगा. लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. मैं लेआउट नहीं बनाया, मैं इलीगल नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए. जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. 1995లోనే లేఅవుట్ కు హుడా పర్మిషన్ ఇచ్చిందని, ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారని చెబుతున్నారు స్థానికులు. ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారులే ఎలా కూల్చేయాలని నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒరిజినల్గా 65 ఏకర్స్ అండి, బై మిస్టేక్ అది 65 హెక్టేర్స్ అని చెప్పి దాని మీద కంటెస్ట్ చేస్తున్నాం అని గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం. ఏ గవర్నమెంట్ ఆఫీసరు ఇది 28 అని అనలేదు. కొన్ని స్టే ఆర్డర్స్ వచ్చినాయి, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నోటీసుల మీద స్టే ఆర్డర్లు వచ్చినాయి. జస్టిస్ లక్ష్మణన్ గారు ఇచ్చారు, కొన్ని వేళ వస్తున్నాయి. ఎవ్రీడే 4-5 బ్యాచ్ కింద వెళ్తున్నాయండి. ఇదేంటంటే మేము అందరూ కూడా 2000 ఇయర్లో ఇల్లు కట్టుకున్నాం. 2000లో 25 సెంటీమీటర్స్ కురిసిందండి ఆగస్టు 22వ తారీఖుని. అప్పుడు మొత్తం సిటీ అంతా సగం మునిగిపోయింది. ఇప్పుడు మరి అదంతా FTL అంటారా? దీన్ని 2002లో వచ్చి FTL అని ఎక్కడో కొన్ని మార్కులు చేసేసి గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. ఏ బేసిస్లో చేశారో ఎవరికీ తెలియదు. ఇవాళ సడన్గా మీరు అందరూ ఖాళీ చేయండి అంటే టోటల్గా అన్యాయం అని మేము అనుకుంటున్నాం.
మరి ఈరోజు వచ్చి సడన్గా మీరు ఎఫ్టీఎల్ అనడము ఏదో అన్ని రకాల పదాలు రాశారు, ఒకటని రాయలేదు. ఇది ట్యాంక్ మీద కట్టారు, అది కట్టారు, అది ఎక్కడ కట్టారు అనేది తెలవదు. ఇది అప్రూవల్ ఇచ్చినప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళది, హుడా వాళ్ళు చేసి వాళ్ళ నమ్మకంతో మనం వెళ్తాం కదా. ప్రైవేట్ వాళ్ళు చేస్తే మనకు ఇది ఉండదు. సో దానివల్ల గివెన్ రిప్రజెంటేషన్ టు అగైన్ తహసీల్దార్ ఎవరైతే రాశారో వాళ్ళకి, డిప్యూటీ కలెక్టర్కి, ఆర్డీఓ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది క్యాన్సిల్ చేయండి, మీ ఆర్డర్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్, గవర్నమెంట్ చేసిన వాటిదే ఉంది, మీకు ఈరోజు ఏదో ఎఫ్టీఎల్ అని మీకు క్రియేట్ చేసుకుని ఉంటే చెల్లదు అని రాసి రిప్రజెంటేషన్ ఇచ్చేసాం వీళ్ళందరికీ. సో వీఆర్ వెయిటింగ్ దట్, వీ హోప్ దట్ పర్మిషన్స్ వచ్చినాక ఇవన్నీ కట్టాలంటే ఎప్పుడు ఎవరికి కలగడిని వచ్చి ఇరగొడతామనుకుంటా గుర్తుంటుంటే కాదు కదా. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో నాలా కబ్జాపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోకస్ పెట్టారు. కిలోమీటర్ మేరకు నాలాను కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ బందోబస్తు నడుమ నాలాలోని మట్టిని తొలగించారు అధికారులు. మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఎస్ఈలపై కేసు పెట్టనున్నారు ఉన్నత అధికారులు. గండిపేటలో ఇళ్లకు అనుమతులు ఇచ్చిన ఎస్ఈపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు.